కలిసొచ్చే రంగు రెడ్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యారంగంలోనూ, పోటీ పరీక్షలను సంబంధించిన వ్యవహారంలోనూ, వ్యాపారంలోనూ నామమాత్రపు ఫలితాలే చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఆటుపోట్లు ఎదురవుతాయి. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తి కానీ వ్యాపారం కానీ మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీకు ఎంతో బాధాకరంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు. కొన్ని అనివార్య కారణం వల్ల తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రయాణాలు వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించడానికి నూతన అవకాశాలు లాభిస్తాయి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మంచిది. మీ మీద నిందలు రాకుండా, ఎవరికి అపకారం చేయకుండా, ఉపకారం చేయకుండా మీ అధికారం పరిధిని దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో పదే పదే ఓర్పు సహనం కోల్పోతారు. ఇందువలన కుటుంబంలో ఉన్న ప్రశాంత వాతావరణం చెడిపోతుంది. ఎంతవరకు ఓర్పు సహనంతో ఉంటారో అంత మంచిది. మీ ఆలోచన విధానంలో వచ్చిన మార్పుల వల్ల కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీపై నిష్కారమైన ఈర్ష్యాద్వేషాలు అధికమవుతాయి. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి మొండి వైఖరితో వ్యవహరిస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా మీ ప్రయత్నాలు సఫలం కావు. కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పొరపాటు సమాచారం వల్ల మీ సహాయపడే మంచి వ్యక్తులను దూరం చేసుకుంటారు. అర్థం లేని అపోహలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొంతకాలం తర్వాత వాస్తవాలు తెలుసుకుని మీ పొరపాటును సరిదిద్దుకుంటారు. కానీ దానివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మీ ఆశయాలు నెరవేరడానికి కొంత సమయం వేచి ఉండాల్సిన గ్రహిస్తారు. తొందరపడటం వలన ఆశయ సాధనకు గమ్యానికి నష్టం కలుగుతుందని తెలుసుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి ముఖ్యమైన సమావేశాలు, సభలు, ఆహ్వానాలు అందుకుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మిమ్మల్ని అభిమానించే ఎంతోమంది వ్యక్తులను దూరం చేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈరోజు దూరం చేసుకుంటే రేపు మీ దగ్గరికి రమ్మన్నా వాళ్ళు రారు. కాబట్టి అపోహలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా చేస్తున్న ప్రయత్నాలు బాగుంటాయి. డాక్టర్స్కి, లాయర్స్కి కాలం కలిసి వచ్చామని చెప్పవచ్చు. విద్యారంగంలో వారికి కొంతకాలం ఇబ్బందికరమని చెప్పవచ్చు. అయితే ఎన్ని ఉన్నా సరే ఏదో కోల్పోయిన భావన ఎక్కువగా గోచరిస్తుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు అష్టములికా తైలంతో దీపారాధన చేయడం, అలాగే సౌర కంకణం ధరించడం చెప్పదగినది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.